విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆలస్యాలు మనకు అలవాటు. అయితే వాక్యంలో మనం చూస్తే ఆలస్యాలు అద్భుతాల కొరకే అనేది మనం గ్రహిస్తాం. ఆలస్యాలు అద్భుతాల కొరకే. కనుక ఈ 2 రోజులు మనం దేవుని వాక్యములోని అద్భుత విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవచ్చు. కొంచెం సౌండ్ పెంచవచ్చు. సౌండ్ బాక్స్ కొంచెం అట్లా ఇటువైపు కొద్దిగా యాంగిల్ మార్చవచ్చు. కొంచెం రైట్, మంచిది. సెల్ ఫోన్లు ఎవరైనా ఇట్లా సైలెంట్లో పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోండి. రైట్, మంచిది. ఈరోజు రేపు మీ మధ్య ఉండే అవకాశం దేవుడిచ్చాడు. ఈరోజు 2 ధ్యానాలు, రేపు ఆరాధనలో 1 ధ్యానం. ఈ 3 ధ్యానాలు ఒక అంశముగా మనం ధ్యానం చేద్దాము. ఒక సబ్జెక్ట్ అలా గుర్తుండిపోద్ది. పూటకు ఒక ప్రసంగం అంటే చివరికి ఏం మిగలదు. కొన్నిసార్లు అదే ఒక అంశం అలా ధ్యానం చేస్తే మనకు అది గుర్తుండిపోతుంది. ఆ అంశం పేరు మనకందరికీ బాగా తెలిసిందే. తెలిసిన దాంట్లో నుంచి తెలియని విషయాలు నేర్చుకోవచ్చు. బైబిల్ గొప్పతనం అది. తెలిసినట్టే ఉంటుంది, అందులో తెలియనివి ఎన్నో దాగి ఉంటాయి. అంశం పేరు చిన్న కుమారుడు. చెప్పండి, అందరు నోరు తెరవండి. చిన్న కుమారుడు, ద యంగెస్ట్ సన్. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన కథ. అయితే ఇందులో తెలియని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ చిన్న కుమారుని మీదనే 3 ప్రసంగాలు. ఇప్పుడు తర్వాత భోజనం తర్వాత మళ్ళీ రేపు అలా ఈ చిన్న కుమారుని జీవితాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. మీరు వినేదాన్ని బట్టి చెప్తూ ఉంటాను. సాధ్యమైనంత క్లుప్తంగానే ఈ ధ్యానం. కొంచెం లేట్ అయింది కాబట్టి మీరేం వాచ్ చూసుకోవద్దు, నేనే చూసుకుంటే చెప్తాను. కాకపోతే వినటం మీద దృష్టి పెట్టండి. రైట్, చెప్పండి. మన అంశం పేరేంటి? చిన్న కుమారుడు. ఇందులో మొదటి పాఠము చిన్న కుమారుని పరిస్థితి. ఇది మొదటి పాఠం పేరు. పెన్ను, నోట్స్ ఉండి రాసుకుంటే మంచిది. గుర్తుండిపోతుంది. ఎన్నో విని ఎంతో మర్చిపోతుంది. మన అంశం పేరేంటి చెప్పండి? చిన్న కుమారుడు. అందులో మొదటి పాఠం పేరేంటి చెప్పండి? చిన్న కుమారుని పరిస్థితి.
రండి, లూకా సువార్త 15వ అధ్యాయము ఒక 2 వచనాలు చదువుదాం. 11, 12. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టు. రైట్. దయచేసి అందరూ వాక్యం మీద దృష్టి పెడితే మంచిది. కూడికల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, కూడికలు పెట్టేవారు మార్తమ్మల్లాగా ఉంటారు. పని 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 పని, వాక్యం పోగొట్టుకుంటారు. అయితే నేనేమంటానంటే, పనులు అవసరమే, వాక్యం అంతకంటే అవసరం. పనులు ఉన్నంత వరకు మార్తమ్మలాగా చేయాలి. వాక్యం మొదలవ్వగానే మరియమ్మలాగా మారిపోవాలి. చాలా ముఖ్యం వాక్యం. కనుక అందరూ సెటిల్ అవ్వండి, చార్లెస్తో సహా. భోజనం కుండలు వచ్చేసాయి. భక్తుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే, మన పరిస్థితి కుండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మంచి ఆకలి టైం వస్తుంది కనుక కొద్దిసేపు మనం శ్రద్ధగా వాక్యం విందాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, మనస్సు సిద్ధం చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, వందనాలు. సంతోషంగా బిడ్డల యుద్ధకు నడిపించావు. ఈ బిడ్డలను చూసి ఆనందించే ధన్యతనిచ్చావు. ఈ 2 రోజులు బిడ్డల మధ్య ఉండే కృపనిచ్చావు. మంటి పురుగును మరుగు చేసి పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన నీ మాటలు మాకు అందించి, ప్రతి హృదయాన్ని తాకుతూ ఆత్మకార్యం చేయి. వాక్యం నీది, దాసుడు నీవాడు, ప్రజలు నీవారు. తండ్రి, మాట్లాడండి. సాతానును దూరంగా ఉంచండి. పరిశుద్ధాత్ముని కార్యం చేయమని ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో కొన్ని ఫేమస్ ప్యాసేజెస్ ఉన్నాయి, ఫేవరైట్ ప్యాసేజెస్ ఉన్నాయి, ఫెమిలియర్ ప్యాసేజెస్ ఉన్నాయి. అవి ఫేమస్, ఫెమిలియర్, ఫేవరైట్. అయితే వాటితో వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే, మనకు ఇది చదివిందే కదా, తెలిసిందే కదా, నేర్చుకున్నదే కదా అని అలా దాటిపోతూ ఉంటాం. అదొక పెద్ద సమస్య. కానీ ఎప్పటికప్పుడు దేవుని వాక్యములో క్రొత్త సంగతులు మనం నేర్చుకోవచ్చు. అందుకే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని అంటాడు. కనుక పరిశుద్ధాత్మ సహాయంతో మరొకసారి ఈ ఫేమస్ ప్యాసేజ్, ఫెమిలియర్, ఫేవరైట్ ప్యాసేజ్, ఇందులో 3 ప్రసంగాలు ఈ 2 రోజులు ధ్యానం చేస్తాం. బాప్తిస్మానికి కూడా ఇందులో మనకు అవసరమైనవి కనపడతాయి.
హల్లెలూయా అనొచ్చా? ఈ సంఘం అనొచ్చు కదా, హల్లెలూయా. రైట్. కొన్ని సంఘాల్లో కష్టం హల్లెలూయా అంటే ఒకసారి సీరియస్గా చూశారు నా వైపు. నాకు అర్థమైపోయింది ఇక్కడ అనకూడదని, జాగ్రత్త పడినా. రైట్. మొదటి పాఠము చెప్పండి. చిన్న కుమారుని పరిస్థితి. ఒక ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు, వారికి 2 పిల్లలు. వారిలో చిన్నవాడు పెద్దవాడు అని లేదు ఇక్కడ. చెప్పండి ఎవరు? చిన్నవాడు వాళ్ళ డాడీతో అంటున్నాడు ఏమని? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్ము అని అడిగాడు. మామూలుగా ఒక కుటుంబంలో భాగాలు అడిగేటప్పుడు పెద్దవాడు అడుగుతాడా చిన్నవాడు అడుగుతాడా? ముందుగా చెప్పండి. పెద్దవాడు. అందున పెళ్ళైనోడు అడుగుతాడా పెళ్లి కానివాడు అడుగుతాడా? అది కూడా చెప్పండి. పెళ్ళైనోడే అడుగుతాడు. ఇక్కడ వీనిలో 2 మైనస్ పాయింట్స్ ఏంటంటే, వీడు పెద్దవాడు, రెండోది పెళ్ళైన వాడు కూడా కాదు. వీడు చిన్నవాడు. చెప్పండి, వీడు చిన్నవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమ్మా? చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చిన్న కాళ్ళకు పెద్ద చెప్పులు తొడిగినాడు. ఈ తరం ఎట్లుంది? చిన్నవారే గాని పెద్ద మాటలు మాట్లాడతారు. తల్లిదండ్రులతో, సేవకులతో, ఎవరైనా కానివ్వండి. ఈ తరాన్ని చూస్తుంటే మర్యాద లేదు, మత్సం లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చిన్నవాడు. జాగ్రత్త. పిల్లల తీరునే ఉంటే మంచిది. మీ మాటలు కొంచెం చిన్నగా ఉంటే మంచిది. అప్పుడే పెద్ద మాటలు మాట్లాడితే మీరు నష్టపోతారు. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడుతాడు. మా ఇంట్లో మేము 4 అన్నదమ్ములు. మా అన్న, నేను, తర్వాత 2 తమ్ముళ్ళు. నా 2 తమ్ముళ్ళు కవల పిల్లలు, ఒకే కాన్పులో పుట్టారు. మా అన్నకు పెళ్ళయింది. లెక్కకు తర్వాత ఎవరికి కావాలి? నాకు కావాలి. కానీ విచిత్రం ఏంటంటే, నాకంటే 3 ఏళ్ళు చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళు నాకంటే ముందుగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు పెళ్ళైన తర్వాత 3 ఏళ్ళకు నాకు పెళ్ళయింది. వయస్సులో నాకు జూనియర్సే కానీ మ్యారేజ్లో నాకు సీనియర్స్ అయిపోయింది. అందులో పెద్దవాడు. వీడు ఒకసారి మధ్యవర్తి ద్వారా మా నాన్నకు ఒక హెచ్చరిక పంపాడు. ఏంటంటే, నాన్న పెళ్లి చేస్తాడో లేక చేసుకోమంటాడో అడిగి రాకండి. పెళ్ళి చేస్తాడా లేక చేసుకోమంటాడా? మా నాన్న కలవరి పడిపోయాడు. అరే, అన్నకి ఇంకా కాలేదురా, అప్పుడే తొందరపడినావు అని అంటే, అప్పుడు వాడు అన్నాడు. తర్వాత ఇది నాకు తెలిసి నేను ఏంట్రా లైన్లో నేను కదా ఉండేది,
నువ్వు నన్ను పక్కకు దోసి ముందుకు పోవాలని చూస్తున్నావంటే వాడు అన్నమాట, అన్నా నీతో ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏంటంటే అసలు నిన్ను చూస్తుంటే మీ అత్త అసలు పుట్టిందో లేదో అని డౌట్ వస్తుంది అని అన్నాడు. ఎంత దూరం పోయినాడు, అసలు మీ అత్తే పుట్టిందో లేదో, మీ అత్త పుట్టాలి, ఆమెకు పెళ్లి కావాలి, ఆమెకు ఒక కూతురు పుట్టాలి, ఆమెకు ఒక పెరగాలి, అప్పుడు నీకు సంబంధం రావాలి. నాకు డౌట్ మీ అత్త ఇంకా పుట్టలేదు అని. ఎంత లోతుగా మాట్లాడారు. మరేంటంటే సైడ్ కొండు అని. సరే వాని పెళ్ళి అయిపోయింది. చిన్నవారు పెద్ద మాటలు మాట్లాడుతారు. తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాడేం చేశాడో తెలుసా? ఒకానొక రోజు ఏకంగా పెళ్ళే చేసుకొని ఇంటికి వచ్చేసాం. మేమందరం నోరెళ్ళు పెట్టుకొని చూస్తాం, ఎవడ్రా ఈ అమ్మాయి? నీ మరదలన్నా ఒక్క మాటన్నా చెప్పలేదురా అని అంటే టైం లేకపోయింది. నాకంటే 3 ఏండ్లు చిన్నవాళ్ళు, నాకంటే 3 ఏండ్లు ముందుగా పెళ్లి చేసుకున్నాను. సరే, చివరికి నా పెళ్ళి వచ్చింది. సంసారం విషయంలో నా తమ్ముళ్ళే సీనియర్స్ అయినా, నేను జూనియర్ అయినా కనుక పెళ్ళికి ముందు ఒకసారి ఇద్దరిని పిలిచి అడిగాను, అరే మీకు పెళ్ళై 3 ఏండ్లు అయిందిరా, సంసారంలో సీనియర్స్, నేను జూనియర్ అయినాను, పెళ్లి చేసుకోబోతున్నాను. ఏదైనా సంసార సూత్రాలు 1-2 చెప్పండిరా, నా సంసారానికి పనికి వస్తాయంటే వాళ్ళిద్దరూ చెప్పిన మాట ఒకటి ఏంటంటే, అన్నా మేము తొందరపడి పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు తీరెగ్గా బాధపడుతున్నాము అని. నువ్వు నిదానించి పెళ్లి చేసుకుంటున్నావు, నీ సంసారం నెమ్మదిగా ఉంటుందన్నా అని. అప్పుడు నేను చెప్పాను, నేను చెప్తే విన్నారా మీరు? తొందరపడి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు తీరెగ్గా బాధపడుతున్నారు. నేను దేవుని చిత్తమని ఎదురు చూసి ఆయన చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్నాను. హల్లెలూయా. మా పెళ్ళై 30 ఏండ్లు అవుతుంది. దేవుని దయ వల్ల నెమ్మదిగా ఉన్నాం. దేవుడే సంబంధం చూశాడు, దేవుడే జతపరిచాడు, దేవుడే నిలబెట్టాడు, దేవుడే ఈ రోజు వరకు కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, చిన్నవారు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, చిన్నవారు పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, చిన్న కాళ్ళకు పెద్ద చెప్పులు తొడుగుతున్నారు. ఒకసారి ఒక పిల్లోని చూస్తున్నాను, ఒక చోట సేవకి వెళ్ళినప్పుడు. ఆ ఇంట్లో 5 ఏండ్లు ఉన్నాయి వాడికి. వాడేం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ నాయన లుంగి తీసుకొని కట్టుకుంటున్నాడు. ఎన్నేళ్ళు వానికి? 5 ఏండ్ల పొట్టగాడు వాళ్ళ నాయన లుంగి తీసుకొని కట్టుకుంటున్నాడు, తిప్పలు పడుతున్నాడు. నేను చూస్తున్నాను, వాడు ఆ లుంగిలో మునిగిపోయినాడు. అప్పుడు నాకు అనిపించింది, 5 ఏండ్ల వయసులోనే వీడు లుంగి కడుతున్నాడే, వీడు మామూలుడు కాదు, ఎట్టు తయారవుతాడో, వీడు కాలంతా కూడా అయ్యేటట్టున్నాడని తల్లిదండ్రులకు చెప్పాను. అమ్మా, కొంచెం వీడిని జాగ్రత్తగా తెలుసు, వీడు రేపు మీకే కుంపటేటట్టున్నాడు. అలాగా ఈ ఇంట్లో
పెద్దవానితో పెద్ద సమస్య లేదు, కానీ వాని పని చేసుకుంటున్నాడు, తండ్రి చెప్పినట్టు వినేవాడు. కానీ ఎవరితో ప్రాబ్లం చెప్పండి? చిన్నవాడు. ఇంటికి ఒకరు ఉంటారు. ఏమండి? ఇంటికి ఒకరు ఉంటారు. ఒక ముళ్ళు, ఒక కుంపటి, గుండెల్లో మంట, ఇంటికి ఒకరు ఉంటారు. నీ ఇంటికి నువ్వు ఒక ప్రాబ్లంగా ఉన్నావా లేక పీస్గా ఉన్నావా? ఈ ఇంటికి వీడు ఒక పెద్ద ప్రాబ్లం అయ్యాడు. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడు. జాగ్రత్త, మన మాటలు జాగ్రత్త. కుటుంబంలో పెద్ద చిన్న ఒక ఆర్డర్ ఉంది. సంఘములో కూడా పెద్ద చిన్న ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం వెళ్దాము. మన వయస్సును బట్టి మనం ఒదిగిపోదాం. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ స్వభావం ఉంటే వానిలాగా నువ్వు నష్టపోతావు. మాటలు తగ్గించు. మాటల్లో కూడా తగ్గింపు స్వభావం కనుక. హల్లెలూయా. వాడు అన్నాడు ఒకానొక రోజు, తండ్రి, ఆస్తిలో నాకొచ్చు భాగమును పంచిపెట్టు అని అన్నాడు. ఇది వాని పరిస్థితి. వాడు తిరుగుబాటుదారుడు. హి వాజ్ ఎ రెబెలియస్ సన్, నాట్ ఎ ఒబీడియంట్ సన్. తిరుగుబాటు మంచిది కాదు. తిరుగుబాటు స్వభావముతో పోతే తిరుగు లేకుండా నాశనం అవుతాం. తిరుగు లేకుండా నాశనం అవుతాం. కొంతమందికి తిరుగుబాటే జరుగుబాటు అనుకుంటారు. ఇంట్లో అయినా సంఘములో అయినా ప్రియులారా, తిరుగుబాటు స్వభావం మంచిది కాదు. తిరుగుబాటు స్వభావం అంటే మెడవంచం, మాట వినం, లోబడం, ఇనుపనరం. జాగ్రత్త. వీడు తిరుగుబాటు చేస్తున్న కుమారుడు. ఇది వీని పరిస్థితి. తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగము పంచిపెట్టు. యూదులలో ఒక సాంప్రదాయం ఏంటంటే, ఒక ఇంట్లో ఆస్తి పంచుకోవాలి అని అనిపించి ఎప్పుడు అనిపిస్తుందంటే, ఆ ఇంటి యజమానుడు తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు ఆస్తులు పంచుకుంటారు. అంతవరకు పెద్దరికాన్ని గౌరవిస్తారు. నాయన ఉన్నాడు, అమ్ముంది, ఇంకా ఇప్పుడే వద్దు, వారు ఉన్నంత వరకు కలిసి ఉందాం, వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని తల్లిదండ్రులకు, వయస్సుకు, వృద్ధాప్యానికి గౌరవం ఇచ్చి ఆస్తులు పంచకుండా జాగ్రత్త పడతారు. వీడు చూడండి, ఆ సాంప్రదాయాన్ని మంటల్లో కలిపేసి తండ్రి బ్రతికుండంగానే ఏమంటున్నాడు, తండ్రి, ఆస్తిలో నాకొచ్చే భాగము పంచి. ఆ మాట తండ్రిని ఎంత నొప్పించిందంటే, నేను ఇంకా బ్రతికుండంగానే వీడు ఆస్తి అడుగుతున్నాడు అంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానా అని వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే మా డాడీ చచ్చేటట్లు లేడని చెప్పి వాడు ఓపిక లేక ఏమంటున్నాడు, నాకు ఆస్తిలో భాగం అంటే, నువ్వు బ్రతికుంటే ఎంత, చస్తే ఎంత, నాకు ఆస్తి కావాలి అర్జెంట్. నువ్వు చచ్చేదాకా ఆస్తి పంచుకునే అవకాశం లేదు, కానీ నువ్వు ఇప్పుడిప్పుడే చచ్చేటట్లు లేదు. ఒక తండ్రి గురించి కుమారుడు అట్లా అనుకుంటాడా చెప్పండి? అనుకోవచ్చా? ఏమండి, మా నాయన
5 ఏండ్ల కిందట చనిపోయాడు. అప్పటికి ఆయన వయస్సు 96 సంవత్సరాలు. మా నాయన చనిపోయిన తర్వాత నాకు అనిపించింది, మా నాయన ఉండింటే బాగుండని, మా నాయన లేడే అని అప్పుడప్పుడు నేను చింతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, మా అమ్మ ఉంది, ఆమెకు 90 ఏండ్లు. ఇందాక చార్లెస్ ఇంట్లో టిఫిన్ చేస్తున్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది. 90 ఏండ్లు ఆమెకి. నాకు సంతోషం ఏంటంటే మా అమ్మ ఇంకా ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులు ఉండటం భారం కాదు, భాగ్యం. అది భాగ్యముగా భావించండి, భారం కాదు, అది భాగ్యము. మీ ఇంట్లో అత్తమామలు, తల్లిదండ్రులు, అబ్బా చేసి అవ్వ తాత ఉంటే ఇది మా భాగ్యము అని వారిని సంరక్షించండి, భారముగా భావించండి. వీడు ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఆస్తి ఎప్పుడు పంచుకోవాలి అని ఎదురు చూస్తున్న చిన్న కుమారుడు వీడు. ఎంత తిరుగుబాటు, ఎంత దుర్మార్గుడు వీడు. మా నాన్న బ్రతికుండాలి అనుకోవట్లేదు వీడు. నువ్వు చచ్చేటట్లు లేవు, చచ్చావు అనుకొని ఆస్తి పంచిచ్చేసి, చచ్చావు అనుకుంటాను, ఆస్తివు నాకు. తల్లిదండ్రి భాగ్యము, చెప్పండి ఏంటమ్మా గట్టిగా. అత్తమామలు భాగ్యము, భాగ్యము. అవ్వతాతలు అబ్బా చేసి భాగ్యము. వారిని జాగ్రత్తగా చూసుకో, అది మనకు ఆశీర్వాదం. నీ తల్లిని తండ్రిని సన్మానించు. తిట్టుము అని ఉందా, కొట్టుము అని ఉందా, ఇంటి బయట పెట్టుము అని ఉందా, అనాథాశ్రమంలో చేర్చుము అని ఉందా? చెప్పాలి, ఉందా బైబిల్లో? ఏమని ఉంది? సన్మానించు, ఆనర్ యువర్ పేరెంట్స్. దానికి ఒక ఆశీర్వాదం ముడిపెట్టబడి ఉంది. ఏంటమ్మా చెప్పండి? నీవు నివసించు దేశములో దీర్ఘాయుష్మంతుడవగునట్లు, నీ ఆయుష్కు పెద్దలను చూసుకునే దానికి లింకు పెట్టాడు దేవుడు. జాగ్రత్త, జాగ్రత్త. 100 ఏండ్లు బ్రతకాలనుకుంటున్నావా? ఇంట్లో ముసలోళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకో, చూసుకో. వీడు మా నాయన చచ్చాడనుకుంటాను, ఆస్తి మంచి ఇచ్చేసి, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత. మేము 4 అన్నదమ్ములం అని చెప్పాం. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, కొద్దిపాటి ఆస్తి ఉంటే నాకు తెలియకుండా మా అన్నదమ్ములు అమ్మేశారు, పంచుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకు తెలిసింది. నేను అడిగాను, అమ్మేశారంట కదరా అంటే, అమ్మేశాను, పంచుకున్నాను కూడా. నేను అన్నాను అమాయకంగా, మరి నా భాగం ఏదిరా, నా భాగం ఉండాలి కదమ్మా అంటే, వాళ్ళు అన్నారు నీ భాగం తీసి పెట్టినాం మేము. అలాగా ఇవ్వండి అంటే అన్నారు, నీ భాగం అమ్మా నాయన, నీ భాగం తీసిపెట్టిన, నీ భాగమే అమ్మా నాయన, నీ భాగం. ఓహో అలాగా అని సంతోషంగా మంచి భాగం ఇచ్చారు నాకు. అమ్మా నాయన నా భాగానికి వచ్చారు. నేను అనుకున్నాను, భారం అనుకోలేదు, భాగ్యం అనుకున్నా.
అమ్మా నాయన నా భాగ్యము. మంచిదిరా. 30 ఏండ్లు అమ్మా నాయన కలిసి ఉండగా వారిని సంరక్షించుకున్నాం. మా నాయన చనిపోయినప్పుడు అందరు ఏడుస్తున్నారు, నాకు ఏడుపు రాలే. ఎందుకంటే మా నాయన ముఖం చూస్తూ నాకెంత తృప్తి కలిగిందంటే మా నాయన్ను చూసుకున్నాను నేను. హల్లెలూయా. అయితే ఆయన శవాన్ని ఎత్తేటప్పుడు కొంచెం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ మా నాయన ముఖం చూసినప్పుడు నాకు తృప్తి కలిగింది. మా నాయన్ను నేను చూసుకున్నాను. నా మనస్సాక్షి నా గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది. మీ నాయన్ను బాగా చూసుకున్నా చాలు. మా అమ్మ మిగిలింది, మా అమ్మ సంరక్షణ కూడా నేను చూసుకున్నాను. హల్లెలూయా. ఈ మనస్సు ఉండటం మనకు ఆశీర్వాదం. కానీ ఈ చిన్న కుమారుని చూస్తున్నాను, ఏం మనస్సు అండి వీడిది. తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు పంచిపెట్టు. ఇక్కడ వాక్యములో మనం చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టు. ఇక్కడ ఆయన ఏం మాట్లాడినట్లేదు, వాదించినట్లేదు కొడుకుతో. బహుశా ఆ తండ్రి ఎంత హర్ట్ అయ్యాడు అని అంటే, అరే మన సాంప్రదాయం ప్రకారం తండ్రి చనిపోయాక కదా ఆస్తులు పంచుకునేది, నేను బ్రతికుండగానే ఆస్తి అడుగుతున్నావంటే నన్ను చచ్చిన వానితో సమానంగా ఎంచి నువ్వు ఆస్తి అడుగుతున్నావు అని అనుకొని ఇంకేం మాట్లాడకుండా ఏం చేశాడు, ఆస్తిని పంచి ఇచ్చాడు. ఇదిగో పెద్దోడికి ఈ భాగం, చిన్నోడికి ఈ భాగం. ఇది వాని పరిస్థితి. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడాడు, అది తట్టుకోలేకపోయాడు తండ్రి. పెద్ద పంచాయతీ పెట్టాడు, తట్టుకోలేకపోయాడు తండ్రి. పెద్ద సమస్య ఎదురుగా పెట్టాడు, తట్టుకోలేకపోయాడు తండ్రి. సైలెంట్గా భాగము పంచించాడు. ప్రియులారా, మన కుటుంబాల్లో పెద్దలు సైలెంట్ అయిపోతున్నారంటే అది చాలా ప్రమాదం. ఏం మాట్లాడలేకపోతున్నారంటే అది చాలా ప్రమాదం. తమలో తాము మదన పడుతున్నారు, జాగ్రత్త. తమలో తాము కొనుక్కుంటుంటారు, జాగ్రత్త. ముసలోళ్ళను కంట కనిపెడుతూ ఉండాలి. వారి సంరక్షణ మన బాధ్యత. చిన్న పిల్లలు ఇప్పటి నుంచే ఇది నేర్చుకోండి. తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి, పెద్దలకు ధైర్యం చెప్పండి. నేనున్నాను, ఎందుకు దిగులు పడతావు, మేము లేమా, ఎందుకు దిగులు పడతారు మీరు అని ధైర్యం చెప్పండి. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడు. జాగ్రత్త, మాటలు జాగ్రత్త. మాటల్లో కూడా తగ్గింపు స్వభావం మనకు ఉండాలి, జాగ్రత్త. ఎక్కువ మాటలు, ఎచ్చులు మాటలు మాట్లాడొద్దు, జాగ్రత్త. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఎవని మాట వానికే భారమగును. ఇర్మియాలో ఉంటదన్నమాట. ఎవని మాట వానికే భారమగును. ఈరోజు వదిలిన మాట రేపు నీ నెత్తిన గుండుగా నిలబడితే తట్టుకోలేదు. మాటలు జాగ్రత్త. చిన్నవాడు పెద్ద మాటలు మాట్లాడు. సరే, ఆస్తి పంచారు. తర్వాత ఏం జరిగింది? 13 చూద్దాము. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని
దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఆస్తిని పంచుకున్నాడు, మూట కట్టుకున్నాడు. వాడు ఏం చేశాడంట? దూరదేశం వెళ్ళిపోయాడు. పోనీ అనంతపూర్లోనే కొంచెం ఆ చివరిలో ఒక ఇల్లు తీసుకుని ఉంటాడేమో అనుకుని తండ్రి అనుకుంటే, వాడు ఏకంగా ముంబైకి వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయాడు. తండ్రికి ఎంత దూరము పోతే అంత మంచిది. ఎందుకంటే నాకు ఇష్టమైనట్టు బ్రతకొచ్చు, నన్ను అడిగేవాడు ఏమ్మా. వీడు ఆస్తి అడగడానికి ఇంకొక కారణం నేను అనుకుంటాను, ఈ తండ్రి ఇంట్లో ఉంటే ఫ్రీడమ్ లేదు. ప్రతిదానికి బ్రేక్ వేస్తాడు, అడ్డు చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్మెంట్ కనుక లాభం లేదు. దూరంగా పోవాలి, అప్పుడు నాకు ఇష్టమైనట్టు బ్రతకొచ్చాను. నా ఇష్టం చాలా డేంజర్ వర్డ్ ఇది. నా ఇష్టం ముఖ్యంగా యవ్వన బిడ్డల్లో చాలా డేంజర్ వర్డ్. అప్పుడప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాట నా ఇష్టం. పాప ఎందుకమ్మా ఇంత లేటుగా వచ్చావు ఇంటికి? నా ఇష్టం అన్నీ చెప్పాలా నీకు? అరే బాబు ఎందుకురా లేట్ అయ్యావు అని అంటే నా ఇష్టం, అది నా ఇష్టం. ఎందుకురా ఇట్లా చేసావు? నా ఇష్టం. పాప ఎందుకమ్మా ఇట్లా? నా ఇష్టం. అది ఎవరిష్టం వారిది, నా ఇష్టం. అయితే నా ఇష్టం గురించి 4 మాటలు చెప్తాను, తర్వాత మీ ఇష్టం. అమ్మా పిల్లలు రాసుకుంటే మంచిది, ముఖ్యంగా యవ్వన బిడ్డలు. నా ఇష్టం పెద్దలు కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది, మనకు కూడా హెచ్చరిక. 1, నా ఇష్టం నాకే నష్టం. ఏం చెప్పాను బాబు? పలకండి కొంచెం. నా ఇష్టం నాకే నష్టం. 2, నా ఇష్టం నాకే కష్టం. 3, నా ఇష్టం నాకే నాశనం. 4, నా ఇష్టం నాకే అరిష్టం. అరిష్టం అంటే దరిద్రం, శని. ఈ 4 మాటలు గుర్తు పెట్టుకుందాం, తర్వాత మీ ఇష్టం. చెప్తారా ఇప్పుడు? నా ఇష్టం నాకే నష్టం. 2, నాకే కష్టం. 3, నాకే నాశనం. 4, నాకే అరిష్టం అంటే దరిద్రం, శని. శని నా ఇష్టం. జాగ్రత్త, మంచిది కాదు ప్రియులారా, నా ఇష్టం. అందుకే యెషయా అంటాడు, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. తప్పిపోయాడు. నా ఇష్టం, నా ఇష్టం. అమ్మా, పాప, బిడ్డ, కుమారుడా, యవనస్తులు గుర్తుపెట్టుకోండి, నాట్ మై విల్ బట్ దై విల్. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. గెస్సేమనే తోటలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చిందించుకుంటూ, చెమటోడుస్తూ, ప్రార్థన చేస్తూ పలికిన మాటలు, తండ్రి నా ఇష్టము కాదు, నీ ఇష్టం. అది గెస్సేమనే అనుభవం. ఏదైనా అనుభవం ఏంటంటే దేవుని ఇష్టం కాదు, నా ఇష్టం. ఏదైనా అనుభవం అది
దేవుని ఇష్టం ఏంటి? ఆ చెట్టు పండ్లు తినొద్దురా అని అన్నాడు. కానీ వీళ్ళ ఇష్టం ఏంటి? అవే తిందామనుకున్నారు. అంటే దేవుని ఇష్టాన్ని ఏం చేశారు? కొట్టేశారు. నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఏమైపోయినారు? పరదైసు లాంటి ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు అర్థమైంది నా ఇష్టం ఎంత కష్టమైంది. ఏ అనుభవంలో ఉన్నాం మనం? ఏదేను అనుభవమా లేక గెస్సేమనే అనుభవమా? ఏదేను అనుభవం నుండి ఏ అనుభవానికి రావాలి చెప్పాలి. గట్టిగా వింటున్నారా? గట్టిగా. ఏ తోటలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్? ఏదేను తోటనా గెస్సేమనే తోటనా? ఒకవేళ ఏదేను తోటలో ఉంటే వెంటనే పారిపో. ఏ తోటలోకి వెళ్ళాలి? గెస్సేమనే తోటలోకి వెళ్దాం. నా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టం. Thy will be done. నీ ఇష్టం, నీ ఇష్టం. కానీ వీని పరిస్థితి చూస్తే అంటున్నాడు, వద్దురా, వద్దు బాబు, నా ఇష్టం. నా ఇష్టాలకు అనుకూలమైన వాతావరణం ఇక్కడ లేదు కనుక నేను ముంబై వెళ్ళిపోతాను. అక్కడ నన్ను అడిగేవాడే ఉండడు. నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతా. అమలారా, చాలాసార్లు దేవుని ఇష్టం నా ఇష్టం మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అందరిలో ఇది, యవ్వనస్తులే కాదు, పెద్దవాళ్ళు. విత్ ఆల్ హ్యూమిలిటీ మోకరించి, ప్రభువా నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టం. నేను చదువుకునేటప్పుడు నా ఇష్టం ఏంటంటే బాగా చదివి అమెరికాకు వెళ్దాం నా ఇష్టం. కానీ ఆ లోపల ప్రభు నన్ను రక్షించుకున్నాడు. కోర్సు పూర్తయింది. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా ఇష్టం ఇలా ఉంది, అయినా ఇప్పుడు నేను నీ బిడ్డను, నీ ఇష్టం ఏంటి? దేవుడు అన్నాడు, రే అమెరికా వెళ్ళటం నీ ఇష్టం అయితే నా ఇష్టం, నిన్ను అడవికి పంపుతాను, అది నా ఇష్టం. అమెరికా వెళ్ళాలనుకున్న నన్ను దేవుడు అడవికి పంపాడు, అరణ్య ప్రదేశమునకు పంపాడు, కొండల మధ్య ఉన్న ఒక ఊరికి పంపాడు, ఒంటరి ప్రదేశానికి పంపాడు. నా ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టాను. తండ్రి నీ ఇష్టం. నీ చిత్తమునకు వెలుపట నేను అమెరికాలో ఉండటం కంటే నీ చిత్తములో నేను అడవిలో ఉండటం మంచిది. అడవిలో ఉండటం మంచిది. ఎడవంచాను, లోబడ్డాను. ప్రభు తన చిత్తమును నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రతి విషయం, అన్ని విషయాల్లో ఆయన చిత్తం. నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ఈ మంట నాలో మండుతూనే ఉంది ప్రియులారా, ఈ రోజు వరకు. నా ఇష్టము కాదు, నీ ఇష్టం. కానీ ఈ చిన్న కుమారుడు అంటున్నాడు, తండ్రి నీ ఇష్టం కాదు, నా ఇష్టం, నా ఇష్టం. ఎంత పొగరు, ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత హెచ్చులు వీనికి. అమలారా, ఎంత నష్టపోయాడు. ఇదే 13లో మనం చదువుతాం. ఆస్తి అంతా కూర్చుకున్నాడు, దూర దేశం పోయాడు. ఏం చేశాడు? అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తండ్రి కష్టపడి సంపాదించింది కుమారుడు పోగొట్టేశాడు.
వానికి డబ్బు విలువ తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు సంపాదించింటే వానికి ఆ విలువ తెలుసు. సంపాదించింది ఎవరు? తండ్రి. ఖర్చు పెట్టింది ఎవరు? సొమ్ము ఒకడిది, సోకు ఒకటి. పిల్లకాయలు కొంచెం సోకులు తగ్గించు. తల్లిదండ్రుల సొమ్ముతో సోకులు చేయకు. తగు మాత్రం తగినంత ఉండండి పిల్లలు. సోకులే వారాలు వద్దు. 100 రూపాయలు సంపాదించడానికి అమ్మ నాయన ఎంత కష్టపడుతుంది. ఏమ్మా, సొమ్ము తండ్రిది, సోకు కొడుకు. ఒకసారి నేను ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాను. భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోంచేస్తున్నాము. ఆయన పక్కన కుర్రాడు, చిన్న పిల్లోడే. అప్పటికి వాడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. కూర్చున్నాను, తింటున్నాను. వాళ్ళ నాయన ఏం చేస్తున్నాడో తెలుసా? పిల్లోనికి గంజి తాగుతున్నాడు. అన్నం వండిన తర్వాత గంజి వారుస్తారు కదా, గంజి తాగుతున్నాడు కొంచెం ఉప్పేసి. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి సార్, పిల్లోనికి ఏంటి గంజి తాగుతున్నారు అంటే? మామూలుగా గంజి తాగటం అనేది దేన్ని సూచిస్తుందండి? పేదరికంలో ఉన్నవారు. గంజి ఎందుకు పారేస్తావు, దాంట్లో ఉప్పు వేసుకొని తాగితే ఇంత మేలు కదా అనుకుంటారు. అప్పుడు ఆయన అన్నాడు, సార్, నేను పేదరికంలో నుండి పైకి వచ్చి కానీ పేదరికం అంటే ఏంటో వీనికి. అందుకని నేను గుర్తుండాలి వీనికి అని చెప్పి గంజి తాగిస్తాను. అరే నాన్న, నేను గంజి దాగి పైకి వచ్చాను, నువ్వు మర్చిపోయి. కానీ నీకు ఆ పేదరికం. కానీ జీవితంలో ఎప్పుడు పరిస్థితులు తల్లకిందులవుతాయో తెలియదు. కనుక ఒకవేళ వాడు ఈ ఆస్తులు ఇవి శాశ్వతం కాదు, పోగొట్టుకుంటే, పేదరికంలోకి పోతే, పేదరికంలో బ్రతకడం ఎట్లో నేర్చుకోవాలని చెప్పి ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆయన మాట అంటున్నప్పుడు చెప్పాను, మీరు ఒక మంచి తండ్రి సార్, బాధ్యత గల. ఆ మధ్యన మా బంధువుల ఊరికి వెళ్తే వాడు నాకు తమ్ముడైతాడు. చాలా ఏళ్ళ తర్వాత కలిసి, ఏరా ఎట్లున్నారు అంటే, బాగున్నామన్నా, మీరు బాగున్నారా అంటే, ఏంట్రా అంటే, దేవుని దయ వల్ల మంచి స్థితి వచ్చిందన్న. పిల్లలు ఎలా ఉన్నారు అంటే, పిల్లలు బాగున్నారన్న అంటూ వాడు మాటల్లో ఒక మాట చెప్పాడు. అన్నా, వారములో 2 రోజులు నేను, నా భార్య, 2 పిల్లలు, వారములో 2 రోజులు కేవలము పచ్చడితోనే తింటాము. నేను ఆశ్చర్యపోయాను. మీకేం తక్కువరా, వారంలో 2 రోజులు పచ్చడి అన్నం తినడం ఏంట్రా అంటే, వాడు చెప్పాడు, నీకు తెలుసు కదన్నా చిన్నప్పుడు ఎంత నలిగాను, ఈరోజు దేవుడు ఈ స్థితి ఇచ్చినాడు. ఎంత నలిగామో మనకు తెలుసు, పిల్లలకు తెలియదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. చెప్పాను, నీ పిల్లలు బాగుపడతారా? పిల్లలను వాస్తవాల్లో పెంచండి, హార్డ్ రియాలిటీస్లో పెంచండి. ఆకలి రుచి చూపించండి, పచ్చడి రుచి చూపించండి, గంజి తాగండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడి బ్రతకగలిగే ట్రైనింగ్ ఇవ్వండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాల్లో అనే మాట బాధ కలిగిస్తుంది. ఏ కష్టం తెలియకుండా మా పాపను పెంచుకున్నామండి, నువ్వు మంచి తల్లివి కాదు, నీ పెంపకం సరిగా లేదు,
ఏ కష్టం తెలియకుండా పెంచారంట. నువ్వు తల్లివేనా అసలు? ఏం ట్రైనింగ్ ఇచ్చావు పిల్లలకు? మరి రేపు కష్టాలు ఎదురైతే ఎట్లా ఎదుర్కొంటుంది? ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు ఎంతమంది లేరు? ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వలేదు. జాగ్రత్త. నా ఇష్టం వద్దు బాబు, చాలా డేంజర్ ఈ మాట. వీడు నా ఇష్టం డాడీ, ముందు పంచు. ఎక్కడికి పోతావురా? నా ఇష్టము. ఎంత దూరం పోతావురా? నా ఇష్టం. ఆస్తితో ఏం చేస్తావు? నా ఇష్టం. అది ఇప్పుడు ఇది నాది ఆస్తి, నువ్వెవరు అడిగితే? సరేనాయనా వెళ్ళిపో. వెళ్ళాడు. ఏం జరిగిందమ్మా? వాడు దుర్వ్యాపారము వలన పాడు చేసి నా ఇష్టం అని వెళ్ళాడు. పాడు చేశాడు, పాడైపోయాడు. జాగ్రత్త. మనలో ఎవరికే కానీ నాకు నీకు నా ఇష్టం మన డిక్షనరీలో ఉండకూడదు. కొట్టేద్దాం. ఎవరిష్టం తల్లి? గట్టిగా ఇప్పటి నుంచే పిల్లలు మన హృదయాల్లో అది మారుమ్రోగాలి. ప్రతి విషయం, చదువు, పెళ్ళి, ఉద్యోగం, ట్రాన్స్ఫర్, కొనటం, అమ్మటం, ఏదైనా కానీ ప్రభువా నీకిష్టమైతే, అంతే. నీ ఇష్టమైతే అలా కానీ. నా ఇష్టం ప్రియులారా, మంచిది. నా ఇష్టమని వెళ్ళాడు, నాశనం అయిపోయినాడు. వీడు ప్రాణం ఒకటి మిగిలింది. అరే బాబు, తండ్రి ఇష్టానికి లోబడింటే ఎంత క్షేమం. బిడ్డ జాగ్రత్త. కనుక సంఘంలో ఉన్నారు ఇంకొంతమంది, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నా ఇష్టం అని బ్రతుకుతున్నారు. వద్దు నాయన, ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది. వద్దు, ఈ మధ్యాహ్నం మంచి సమయం. దేవుని ఇష్టం కిందికి రా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, తర్వాత ధ్యానం చేసుకుంటాం. ఇదే లూకా సువార్తలో 16వ అధ్యాయానికి రండి. అక్కడ ఇంకొక గంభీరమైన సన్నివేశం మనం చూస్తాం. ఒకరు చదువుతారా దయచేసి? 19వ వచనం అలా చదవండి. 19. సన్నపనార వస్తువులను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేది. ఒక ఊర్లో ధనవంతుడున్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుని వాకిట దరిద్రుడు ఉన్నాడు. అయితే ఇద్దరు చచ్చిపోయారు. ఏమండి? ఇద్దరు. మరణానికి పక్షపాతం లేదు. షావుకారైనా ఒకటే, బీదోడైనా ఒకటే. అందుకే పెద్దలు అన్నారు, మరణమునకు పక్షపాతం లేదు. డెత్ ఈజ్ ఎ గ్రేట్ ఈక్వలైజర్ అని ఒక ఆయన. రాజైనా పేదైనా మరణం దగ్గర సమానం. సరే, లాజర్ చనిపోయాడు. దేవదూతల చేత కొనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. వాడెక్కడున్నాడు? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. లాజర్ ఎక్కడ వెళ్ళాడు? నెమ్మది గల స్థలంలోకి వెళ్ళాడు. సరే, లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇది పాత నిబంధన కాలపు సంఘటన. దీన్ని అర్థం చేసుకోవాలంటే అది వివరం ఎక్కువ లేదు, కానీ పాతాళములోని నెమ్మది గల స్థలం ఒకటి, తరువాత వేదన గల స్థలం,
క్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందాక నెమ్మది గల స్థలాన్ని చెరగా కొనుగోలు దాన్ని పరదైసి ఇప్పుడు పైన. అంతకుముందు కిందే ఉండేదన్నమాట. ఒకవైపు నెమ్మది గల స్థలం, ఒకవైపు వేదన గల స్థలం. లాజరు ఎక్కడికి పోయినాడు? నెమ్మది గల. వీడెక్కడ పోయినాడు? వీడేం చేశాడంటే ఇటు దూరం నుంచి చూసేసరికి అబ్రహాము కనపడినాడు. ఆయన రొమ్మును ఎవరు కనపడినాడు? లాజరు. తండ్రి అయిన అబ్రహామా అని కేకలేశాడు. ఏరా అంటే దప్పిక అవుతుంది నాయన, లాజర్ను పంపు, చిటికెనేళ్ళతో ఏళ్ళతో అట్లా ముంచి ఒక చుక్క అట్లా దాహం 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 అంటే అంటే అప్పుడు అబ్రాహాము ఈ ధనవంతునితో ఏమంటాడో చూడండి. 16వ అధ్యాయం 25 గట్టిగా చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు, అండర్లైన్ చేయండి అన్నమాట, నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఈ పాయింట్ చాలు. ఏమ్మా, ధనవంతుడు భూమి మీద బ్రతికినంత కాలం ఎట్లా బ్రతికాడు చెప్పండి? నా ఇష్టం. అబ్రహాం అది గుర్తు చేస్తున్నాడు. అరే, నువ్వు బ్రతికినంత కాలం నీకిష్టమైనట్టు బ్రతికావు కానీ దేవునికి ఇష్టమైనట్టు బ్రతకలేదు. నీదో బ్రతికేనా? అందుకే దాని ఫలితం ఏంటి? ఇప్పుడు నువ్వు వేదనకరమైన స్థలంలో నా ఇష్టమని బ్రతికావు, నాశనంలోకి వెళ్ళిపోయావు. కానీ లాజరు అట్లా కాదు నాయన, కష్టం అనుభవించాను, దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు. వాడిప్పుడు నెమ్మది పొందుతున్నాడు. చిన్న కుమారుడు నా ఇష్టమని బ్రతికాడు, వాడు సర్వనాశనం చేసుకున్నాడు, ప్రాణం ఒకటి మిగిలి. ధనవంతుడు నా ఇష్టమని బ్రతికాడు, నరకము వేదనకరమైన స్థలములో పడి యుగయుగాలు మండుతున్నాడు. అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, ఎంత ప్రేమ చూడండి, నరకంలో పడినన్ను కూడా ప్రేమతో అంటున్నాడు. వీడు తండ్రి అంటున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు? తండ్రి. ఈయనేమంటున్నాడు? కొడుక అని అంటున్నాడు. తండ్రి ఒక చోట, కొడుకు ఒక చోట ఉన్నాడు. తండ్రి, ఎందుకు నేను ఇక్కడ ఉన్నానంటే అబ్రహాం గుర్తు చేస్తాడు, రే నాయన, నీకిష్టమైనట్టు సుఖము అనుభవించు. అది మంచా చెడా, చేయొచ్చా చేయకూడదా, ఇవేవి పట్టించుకోకుండా సుఖం దొరికితే చాలని ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. దాని ఫలితం ఇది. కనుక అమ్మలారా, ఇంకో మాట నన్ను చెప్పనివ్వండి. 4 చెప్పాను నా ఇష్టం గురించి. 5వది, నా ఇష్టం నాకే నరకము. ఏం చెప్పాను బాబు? నా ఇష్టం 5 చెప్పాను. చెప్తారమ్మా, గుర్తుండాలి ఇవి. గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపి ఆయనతో బయటికి పోతాను ఇదిలిచ్చుకొని పోయి మళ్ళా లోకంలో. జాగ్రత్త. చెప్పండి. 1, నా ఇష్టం నాకే నష్టం. 2వది, నాకే కష్టం. 3వది, నాకే నాశనం. 4వది, నాకే అరిష్టం. 5వది, నాకే నరకం. ధనవంతుడు నా ఇష్టమని బ్రతికాడు, ఏడదేలినాడు వాడు? నరకం. వీడు నా ఇష్టమని ముంబైలో తేలాడు, ఏమైపోయాడు? మొత్తం పోగొట్టుకొని ప్రాణం మిగిలింది. ప్రియులారా, నష్టం. ఇది చిన్న కుమారుని పరిస్థితి. మొదటి ధ్యానం. కనుక ఏం చేద్దాం?
మనలో ఎవరమైనా నా ఇష్టం అని ఇంతవరకు పోతుంటే ప్రభు అంటున్నాడు, రా, తిరిగి రా, నా వైపు తిరగండి, నా యొద్దకు తిరిగి రండి. ఇవి దేవుని పిలుపులు. నా వైపు తిరగండి, నా యొద్దకు తిరిగి రండి. టర్న్ అండ్ రిటర్న్. కనుక ఒక్కసారి చెక్ చేసుకుందాం. ప్రభువా, ఏ విషయంలో నా ఇష్టమని వెళ్తున్నాను, నీ వైపు తిరుగుతున్నాను, నీ యొద్దకు వస్తున్నాను, ఉన్న పాటును వస్తున్నాను, మెడ వంచుతాను, లోబడతాను. నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు. మారు మనసు లేని బిడ్డలు, ఇది మంచి సమయం, నన్ను రక్షించు. ఇక నుండి నా ఇష్టం కాదు, నీ ఇష్టం. అలాగే రక్షణ పొందిన వారు ఉన్నారు, అయినా విశ్వాసులే, అయినా నా ఇష్ట ప్రకారం లోతులాగా నష్టపోతాం. మనం కూడా ప్రభు వైపు తిరుగుదాం, మన విధేయతను ఒప్పుకుందాం. తండ్రి, ఇక నుంచి నా ఇష్టం కాదు, నీ ఇష్టం. మన జీవితాల్లో ఇక నుండి ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో, ప్రతిరోజు దేవుని ఇష్టమే జరుగుతూ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, చిన్న కుమారుడు అనే అంశమును మొదలు పెట్టుకున్నాం. మొదటి పాఠం ప్రభువా, చిన్న కుమారుని పరిస్థితి అద్దములాగా మా ముందు నిలబెట్టారు. అందరం చూసుకుంటున్నాం. ముఖ్యంగా మారు మనస్సు లేని బిడ్డలు ఈ క్షణం భయపడి నీ వైపు తిరిగి నీ యొద్దకు వచ్చి మెడ వంచి, పాపాలు నా ఇష్టంగా తండ్రి, నీ ఇష్టమే అనే మారు మనస్సు అనుభవంలో రక్షణ పొందిన వారమని చెప్పుకుంటున్నాము. ఏ విషయాల్లో మా ఇష్టం నెరవేర్చుకుంటూ నష్టపోతున్నాము తండ్రి, క్షమించండి. మెడ వంచుతున్నాం, లోబడుతున్నాం. నీ ఇష్టమే 100% బాగా జరిగించు. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.